నమస్కారం పిల్లలు, ఎలా ఉన్నారు? నా పేరు సుమిత్రానందన్ పంత్. నేను మీ 10వ తరగతి హిందీ పుస్తకంలో మొదటి పాఠం బరస్తే బాదల్ రాసిన కవిని. వర్షం పడేటప్పుడు ఈరోజు నేను మిమ్మల్ని ప్రకృతి అనే ఈ పచ్చని ఒడిలోకి తీసుకెళ్ళి విహారం చేయిస్తాను పదండి. పిల్లలు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బరస్తే బాదల్ అనే ఈ పాఠం ఎంత ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఇందులోంచి ప్రశ్న లేకుండా ఉండదు. అందుకే మీరు ఈ పాఠం యొక్క కవి పరిచయం, సారాంశం మరియు ప్రశ్న జవాబులు బాగా నేర్చుకోండి. నేను రాసిన ఈ పాటను ఉల్లాసంగా, ఉత్సాహంగా పాడుతూ నేర్చుకోండి. దాంతోపాటు సారాంశం రాయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ పాట మీకు కావాలంటే ఇదే ఛానల్లో ఈ పాటను పద్యంలాగా కూడా ఇచ్చాను, చూసుకోండి. అలాగే నా కవి పరిచయం కూడా ఈ ఛానల్ షార్ట్స్లో ఉంటుంది, చూసుకోండి. సరే పదండి, ఈ పాఠాన్ని పూర్తిగా నేర్చుకుందాం. నాతో కలిసి పాడండి. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ ద్వారా మనం ఈ పద్యానికి భావం మరియు సారాంశం రెండింటిని తెలుసు. ముందుగా మొదటి పద్యం. ఈ పద్యంలో శ్రావణ మాసంలో వర్షం ఎలా పడుతుంది అనేది చూద్దాం. ఝమ్ 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 మేఘ్ బరస్తే హై సావన్ కే. సావన్ కే మేఘ్ అంటే శ్రావణ మాసంలో మేఘాలు, నల్లని మబ్బులు ఝమ్ 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 అనేటువంటి శబ్దం చేస్తూ వర్షాన్ని ఇలా కురిపిస్తున్నాయి. దీన్ని మనం సారాంశంలో ఎలా రాయాలి చూడండి. సావన్ కే మేఘ్ ఝమ్ ఝమ్ బరస్తే హై. పద్యంలో ఏం చెప్పాము? ఝమ్ 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 మేఘ్ బరస్తే హై అన్నాం. కానీ ఇక్కడ సావన్ కే మేఘ్ ఝమ్ ఝమ్ బరస్తే హై, బరస్తే హై అనే పదాన్ని చివరికి తీసుకొని వచ్చాం. అంటే క్రియాది, క్రియాపదం ఎప్పుడు చివరిలో ఉండాలి కాబట్టి కొంచెం పదాలు అటు ఇటు చేసి రాసామంతే. దాంతో మనకు ఆ లైన్కి సారాంశం వచ్చింది. ఇలా మీరు ప్రతి లైన్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో కుదుర్చుకుంటూ పోతే ఈ లెసన్ సారాంశం చాలా సులభంగా రాయొచ్చు. రెండో లైన్ చూద్దాం. చమ్ 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 గిర్తి బూందే తరువోన్ సే ఛన్కే. తరు అంటే చెట్టు, వృక్షం. ఈ వృక్షం పైనుంచి వర్షపు బూందే, బూందే అంటే చినుకులు చమ్ 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 అనే శబ్దం చేస్తూ ఆకులపై నుంచి ఛన్కర్ గిర్తి హై. ఛన్కర్ అంటే ఫిల్టర్ అవుతూ దాని నుంచి కిందకి ఇలా టపటపా పడుతున్నాయి. దీన్ని మనము సారాంశంలో తరువోన్ సే బూందే ఛమ్ ఛమ్ కర్తే హుయే నీచే గిర్తీ హై అని రాయొచ్చు. చమ్ చమ్ బిజలి చమక్ రహీ రే ఊర్ మే ఘన్ కే. ఊర్ అంటే ఇక్కడ హృదయం. ఎవరి హృదయం అంటే ఘన్. ఘన్ అంటే మేఘం. మేఘాల హృదయంలో నుంచి బిజలి వస్తుంది. బిజలి అంటే మెరుపులు. ఈ మెరుపులు ఎలా వస్తున్నాయి? చమ్ చమ్ అని శబ్దం చేస్తూ మెరుపులు ఇలా మెరుస్తున్నాయి. సారాంశంలో మేఘ్ కే హృదయ మే బిజలి చమక్తీ హై. థమ్ థమ్ దిన్ కే తమ్ మే సప్నే జగతే మనకే. దిన్ కా తమ్. తమ్ అంటే ఇక్కడ అంధకారం. అంటే పగటి పూటే మేఘాలు కమ్ముకోవడం వల్ల అంధకారం వ్యాపించింది. ఈ అంధకారంలో ప్రజలు, జంతువులు, పక్షులు, మొత్తం వాతావరణం మొత్తంలో సపనే వస్తున్నాయి. సపనే అంటే కలలు. సో ఇక్కడ రైతులు తమ పంటల కోసం కలలు కంటున్నారు. వృక్షాలు చల్లదనం కోసం, పక్షులు నీటి కోసం, జంతువులు అవి కూడా నీటి కోసం. ఇలా అందరి మనసులో నుంచి పగటిపూటే సపనే అంటే కలలు వస్తున్నాయి. దీన్ని మనము సారాంశంలో మన్ దిన్ మే హీ సప్నే దేఖ్తే హై ఇలా రాయొచ్చు. తర్వాత పద్యంలో వర్షం పడడం వల్ల జీవ జంతువులు ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది చెప్తున్నాం. మొదట దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బజతి జన్ జన్. ఇక్కడ దాదుర్ అనగా మెండక్, కప్పలు. కప్పలు వర్షం వచ్చినప్పుడు అరుస్తాయి కదా, టర్ 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 అని అరుస్తున్నాయి. జిల్లి అంటే మిడతలు. ఈ మిడతలు చెట్ల ఆకులపైన కూర్చొని ఝన్ 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 అని అరుస్తున్నాయి. దీన్ని మనము సారాంశంలో దాదురు టర్ టర్ కర్తే హై జిల్లి ఝన్ ఝన్ బజతీ హై అని రాస్తాము. తర్వాత మేవ్ మేవ్ రే మోర్ పియు పియు చాతక్ కే గణ్. సో మోర్ అంటే ఇక్కడ మయూరం. మయూరము మేవు 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 అని అరుస్తుంది. చాతక పక్షి, దీన్నే మనం వానకోకిల అని కూడా అంటాం. ఈ వానకోకిల ప్రత్యేకత ఏంటంటే ఇది వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. మిగతా నీళ్లను చాలా తక్కువగా తాగుతుంది లేదా అసలు తాగదు. సో ఈ వానకోకిల వర్షం వచ్చేటువంటి ఆనందంతో అరుస్తోంది, పీవు 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 అని అరుస్తోంది. దీని సారాంశంలో మోర్ సుందర్ గాతే హై చాతక్ పీవు పీవు కహతే హై. తర్వాత ఉడితే సోన్ బాలక్ ఆర్ధ్ సుఖసే కరక్రందన్. ఇక్కడ ఒక పక్షి, ప్రత్యేకమైన పక్షి, దీన్ని సోన్ బాలక్ అంటారు. ఎందుకంటే ఇది బంగారు రంగులో ఉంటుంది కాబట్టి సోన్ బాలక్ అని పేరు. ఈ పక్షి ఆర్ధ సుఖంతో క్రందన్ చేస్తుంది. క్రందన్ అంటే ఇక్కడ ఏడవడం.
ఆనంద భాష్పాలు వస్తాయి వర్షం పడినప్పుడు దానికి. మనం ఎప్పుడైనా ఎండలో బాగా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు మన పైన పోసుకున్నప్పుడు మన ఒళ్ళు ఒక్కసారిగా పులకరిస్తుంది. దాన్నే మనము ఆర్ధ సుఖం అంటారు. ఈ ఆర్ధ సుఖం ఈ పక్షికి కలిగినప్పుడు ఇది కన్నీళ్లు పెట్టుకుంటుంది, అంటే ఆనంద భాష్పాలిస్తుంది. సో అంత ఆనందం దానికి ఈ వర్షం వల్ల. సో దీన్ని మనం సారాంశంలో ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖ సే క్రందన్ కర్తా హై, ఘూమడ ఘూమడ గిర్ మేఘ గగన మే భర్తే గర్జన్. ఈ పక్షులు, ఈ ఆనందము ఇదంతా చూసిన తర్వాత ఈ మేఘాలు ఆకాశంలో ఘుమ్మడ ఘుమ్మడ అంటే చుట్టూ తిరుగుతూ తిరుగుతూ పల్టీలు కొడుతూ మేఘ గర్జన్ కర్తే హై. గర్జన్ అంటే గర్జిస్తున్నాయి. సో అవి కూడా ఆనందంతో ఇక్కడ గర్జిస్తున్నాయి. మూడవ పద్యంలో ఇంకా ఇలా చెప్తున్నాను. రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. బూందోం కే స్వర్ అంటే బిందువులు, అంటే వాన బిందువుల యొక్క స్వరాలు రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని పడుతూ మనతో ఏదో మాట్లాడుతున్నట్లుంది. ఇవి ఆల్రెడీ వర్షం పడడం వల్ల కింద కొంచెం నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిపైన వాన బిందువులు పడినప్పుడు అది ఎలా అనిపిస్తుంది, రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని మనతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇవి మాట్లాడడం వల్ల రోమ్ సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అంతర్. ఈ వర్షపు బిందువులు మనతో మాట్లాడడం వల్ల మన రోమాలు అంటే మన చర్మం పైన ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రుకలు సిహర్ ఉఠతే హై అంటే లేచి నిలబడతాయి, అంటే గూస్ బంప్స్ వస్తాయి మనకు ఆ వాన వల్ల. అలా వచ్చినప్పుడు ఇవి మనలో ఒక తేడాని, అంటే ఒక డిఫరెన్స్ని తీసుకొని వస్తాయి. అందువల్ల మనం దీన్ని సారాంశంలో చెప్పచ్చు. रिमझिम रिमझिम गिरने वाली बारिश की बूंदे हमसे कुछ कहती हुई मन को छूती हैं. मन को छूती है అంటే మనసుని ఇవి తాకుతాయి, అప్పుడు మన రోమాలు కూడా నిక్కపొడుచుకుంటాయి. తర్వాతి లైన్లో ఇలా చెప్పచ్చు. ధారాओं पर धाराएं झरती धरती पर. ధర్తి అంటే భూమి, ఝర్తి అంటే ప్రవహిస్తున్నాయి. ఏం ప్రవహిస్తున్నాయి అంటే ధారాओं पर धाराएं, ప్రవాహాల మీద ప్రవాహాలు, చిన్న చిన్న ప్రవాహాలు రోడ్లపైన ఎన్ని పడితే అన్ని పోతూ ఉంటాయి. అందులో పిల్లలు ఎగురుతూ గంతులేస్తూ పడవలు వదులుతూ ఇలా ఆనందంగా ఆడుకుంటారు. దీన్ని మనము ధర్తీ పర్ హర్ జగా ధారాओं पर धाराएं झरती हैं అని రాయొచ్చు. తరువాత రజ్ కే కణ కణ మే తృణ్ తృణ్కో పుల్కావలి థర్. రజ్ అంటే ఇక్కడ మట్టి. ఈ మట్టిలో కణ అణువులో నుంచి తృణ్ పుట్టుకొస్తున్నాయి. తృణ్ అంటే చిన్న చిన్న గడ్డి పోచలు, గడ్డి మొలకలు. వీటిని అంకుర్ అని కూడా అంటారు. ఈ అంకురాలు బయటికి వచ్చేటప్పుడు చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి ఆ వర్షపు ఆ గాలికి, ఆ చల్లగాలికి తట్టుకోలేక థర్ అంటే వణుకుతున్నాయి. ఆనందంతో అవి వణుకుతూ పులకరింతలు తెచ్చుకుంటున్నాయి. వాటికి చెక్కిలి గింతలు పెట్టినట్టుంది ఆ గాలి. అందువల్ల చూడండి ఇక్కడ ఇవి పులకరిస్తూ అలా అలా వణుకుతున్నాయి. సో దీన్ని మనము సారాంశంలో వర్షా కే పానీ కే ద్వారా మిట్టీ కే కణ్ కణ్ మే కోమల్ అంకుర్ ఆతే హై. తర్వాతి పద్యంలో నా భావాలు, అంటే నేను వర్షం సమయంలో ఏం చేయాలనుకుంటున్నాను అదే చెప్పాను. చూడండి. పకడ వారికి ధార్ ఝూల్తా హై మేరా మన్. మేరా మన్ అంటే నా మనసు. వారికి ధార్ కో పకడ్కర్, వారి కా అర్థ హై పానీ. ఈ పానీ యొక్క ధారను పట్టుకొని ఝూల్తా హై, ఊయలలాగా ఊగాలని ఉంది నాకు. ఎందుకంటే నీటి ధార వర్షం పడేటప్పుడు స్ట్రెయిట్గా వెళ్ళదు కదా, అది ఒంపులు తిరుగుతూ పైకి ఎగిరి కిందకి దూకుతూ అలా వెళ్తుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని పట్టుకుని ఊగాలని నేను కూడా అనుకుంటున్నాను. సో దీన్ని మీరు సారాంశంలో కవికో వర్షాకే పానీకో పకడకర్ ఝూల్నే కా మన్ కర్తా హై. ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. ఇక్కడ నేను అందరినీ నన్ను చుట్టుకొని సావన్ కే గీత్, శ్రావణ మాసపు గీతాలంటే వాన పాటలు పాడమని ఆహ్వానిస్తున్నాను. ఈ పాటలు శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకంగా పాడుకుంటారు. సభీ మిల్కర్ సావన్ కే గీత్ గాతే హుయే ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్తే హై. సో ఇది మనం సారాంశంలో ఈ 2 పాయింట్లు కలిపి రాయొచ్చు. ఇదేంటంటే ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. రంగురంగుల ఇంద్రధనస్సును వర్షం పడేటప్పుడు వస్తుంది కదా, అందమైన ఆ ఇంద్రధనస్సును మనము ఊయలలాగా చేసుకొని అందులో కూర్చొని ఊగాలని నా మనసు కోరుకుంటుంది. ఇదంతా ఇమాజినేషన్. సో వర్షం వచ్చేటప్పుడు ఇలా చేయాలని నా మనసు భావిస్తోంది. చివరగా నేను అంటున్నాను, ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. సో ఏ మన్ భానే వాలా సావన్, ఆ మనసును దోచుకునేటువంటి ఈ శ్రావణి మాసము మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా మనసును దోచుకుంటూ నన్ను పులకరింప చేస్తోంది కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ వస్తే నాకు ఆనందం కలుగుతుంది. దీన్ని మనం సారాంశంలో చెప్పచ్చు. కవి చాతే హై కి మన్ కో భానే వాలా సావన్ ఫిర్ ఆనా చాహియే. సో అందరికీ ఈ పెయింటింగ్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ ఈ పాటను పాడుతూ
ఈ బొమ్మలను చూసుకుంటూ ఈ పద్యాన్ని నేర్చుకుంటే ఈజీగా మీరు సారాంశం కూడా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.